మూడవ అధ్యాయము కర్మయోగము 37వ శ్లోకము. శ్రీ భగవానువాచ కామయేష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. పర్యము. శ్రీ భగవానుడు పలికెను, రజోగుణముల నుండి ఉత్పన్నమగునదే కామము. ఇది ఏ క్రోధ రూపమును దాల్చెను. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇది ఏ ప్రేరకము. కనుక ఈ విషయమును దీనిని పరమశత్రువుగా ఎరుంగుము. శ్రీ భగవంతుడు అంటున్నారు, రజోగుణము వలన ఉత్పన్నమైన కామం అన్ని పాపములకు మూల కారణము. కామము లేక కోరిక అనేది ఒక ఖాళీ మానసిక పరిస్థితి. కోరిక అనేది మన శత్రువు. కోరిక అంటే ప్రస్తుతం తన వద్ద లేనిదాన్ని కోరుకునే భావన. ఈ స్వాభావిక లోపం శూన్య భావనకు దారితీస్తుంది. ఎందుకంటే వ్యక్తి తన వద్ద ఉన్న దానిని అభినందించడం కంటే తన వద్ద లేని దానిపై నిరంతరం దృష్టి పెడతాడు. కోరిక తరచుగా మనల్ని వర్తమాన క్షణం నుండి దూరం చేసి భవిష్యత్తులోకి లాగుతుంది. అక్కడ మనం కోరుకున్న వస్తువు లేదా స్థితిని కలిగి ఉన్నట్లు ఊహించుకుంటాము. భవిష్యత్తులోకి ఈ స్థిరమైన ప్రొజెక్షన్ మనం వర్తమానాన్ని పూర్తిగా అనుభవించకుండా మరియు అభినందించకుండా అడ్డగిస్తుంది. వర్తమానంలో మనం ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడైతే లేనిది దొరకదో ఆ కోరిక కోపమునకు దారితీస్తుంది. కోపము బుద్ధిని భ్రష్టు పట్టిస్తుంది. కామరూపము క్రోధరూపము అయిన ఈ శత్రువు మన మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఈ శత్రువు యొక్క నివాస స్థానము ఏది? 38వ శ్లోకము. ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మహేన చ యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం. తాత్పర్యము. పొగచే అగ్నియు ధూళిచే అద్దము మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును. వివరణ. నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా, గర్భాయసముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామము కోరికచే కప్పివేయబడుతుంది. ఏది మంచో లేక ఏది చెడో చెప్పగలిగే